కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఆలయ ప్రతిష్ట కార్యక్రమం గురువులు చాగంటి కోటేశ్వర ఆశీస్సులతో నాగేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రధాన దాతలు ఎండమూరి శ్యాంప్రసాద్, పెనుకొండ కృష్ణమూర్తి, దూలుపుడి రాజేష్, ముద్దాల వెంకటేశ్వరరావు, గొల్లపూడి శ్రీనివాసరావు, గీసాల శ్రీనివాసరావు మరియు వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు కురసాల కన్నబాబు విచ్చేసి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్లి సత్యనారాయణ, కార్యదర్శి కోపిశెట్టి సూర్యనారాయణ మరియు ఆలయ కమిటీ సభ్యులు భారీ అన్నదానం నిర్వహించారు. భక్తులు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు సహకరించిన కృతజ్ఞతలు తెలుపుకున్నారు. సర్పవర గ్రామంలో గల నారదగుండం దగ్గర భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో పూజ్య గురువులు ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు ఆశీస్సులతో 5 రోజుల దీక్షగా వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవంలో అత్యంత వైభవోపేతంగా జరిగినది. ఇవి 29 మార్చి 2026 నుండి 2 ఏప్రిల్ 2026 గురువారం వరకు పాంచాన్నిక దీక్షగా వైభవోపేతముగా శ్రీ సుబ్రహ్మణ్య ప్రతిష్టా మహోత్సవములు భక్తుల యొక్క సమక్షంలో అత్యంత వైభవోపేతముగా పాంచాన్నిక దీక్షగా ధ్వజస్తంభము, స్వామివారి యొక్క వాహనమైనటువంటి మయూరము, విజయ గణపతి, పూర్ణపుష్కలాంబా సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారు, అలాగే సర్పసహిత వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్య విగ్రహ ప్రతిష్టా మహోత్సవములు, శిఖర ప్రతిష్టములు అత్యంత వైభవోపేతముగా పూర్తి అయినవి. ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం సాంగోపాంగముగా సిద్ధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణానుగ్రహం పొందడం కోసం ఈ రోజు సాయంకాలం అంటే లక్షవారం ప్రత్యక్ష రోజున సాయంకాలం 5:30 శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క శాంతికర కళ్యాణ మహోత్సవము, అనంతరము దీక్షా దంపతులకి వేద పండిత ఆశీర్వచనము, పండితోత్తములందరికీ కూడా వేద పండిత సత్కారముతోటి ఈ ప్రతిష్టా మహోత్సవం నుండి కూడా పూర్తి అవుతాయి కనుక భక్తులందరూ కూడా పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సేవ చేసి స్వామివారి యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను.